ఈ సృష్టిలో గ్రహబలాల ప్రభావాన్ని అధిగమించి అదృష్టమైన జీవితం మరియు సంకల్పసిద్ధి పొందడానికి ఒక ప్రత్యేకమైన మార్గముంది. అది భైరవ ఉపాసన. శాస్త్రాల ప్రకారం కాలభైరవుడి రూపం పరమశివుడి ఉగ్రస్వరూపం. ఆయనను పవిత్రమైన కాశీక్షేత్రానికి క్షేత్రపాలకుడిగా భావిస్తారు. కాశీ మహిమ ప్రకారం ఆ క్షేత్రంలో ఏ కార్యం చేయాలన్నా ముందుగా కాలభైరవుని అనుమతి తీసుకోవాలని విశ్వాసముంది. ఎందుకంటే ఆ ప్రాంతాన్ని సంరక్షించే దైవశక్తి ఆయనే అని పురాణాలు చెబుతున్నాయి. హోమయజ్ఞాలలో కూడా ఒక ప్రత్యేక నియమముంది. ముఖ్య హోమం ప్రారంభించే ముందు అష్టభైరవులకు ఆహుతులు సమర్పించడం సంప్రదాయం. భక్తులు నమ్మకం ప్రకారం కాలభైరవుని ఆరాధన వల్ల అతని అనుగ్రహంతో అతీంద్రియ శక్తులు, రక్షణ, ధైర్యం మరియు శుభఫలితాలు లభిస్తాయి. దేవాలయాలలో కాలభైరవునికి ప్రత్యేకంగా గారెలమాల సమర్పిస్తారు. అలాగే కొబ్బరి మరియు బెల్లం నైవేద్యంగా సమర్పించడం ఆనవాయితీ. శాస్త్రాలలో ఒక విశ్వాసముంది. కాలభైరవుణ్ణి భక్తితో ఆరాధిస్తే ఆయుష్షు పెరుగుతుందని అంటారు. కాలభైరవుని స్వరూపం కూడా ఎంతో ప్రత్యేకం. ఆయన నాగులను చెవిపోగులు, దండలు మరియు యజ్ఞోపవీతంగా ధరించి పులిచర్మాన్ని మరియు ఎముకల అలంకారాలను ధరించి ఉంటాడు. ఆయన వాహనం శునకం. ఆధ్యాత్మిక సంప్రదాయంలో కాలభైరవుడు 8 రూపాలలో దర్శనమిస్తాడని చెబుతారు. వాటిని అష్టభైరవులు అంటారు. అవి అసితాంగభైరవుడు, సంహారభైరవుడు, రురుభైరవుడు, క్రోధభైరవుడు, కపాలభైరవుడు, రుద్రభైరవుడు, భీషణభైరవుడు మరియు ఉన్మత్తభైరవుడు. ఈ 8 రూపాలు విశ్వాన్ని రక్షించే దైవశక్తులుగా భావించబడుతున్నాయి. భక్తితో కాలభైరవుణ్ణి స్మరిస్తే ఆయన కటాక్షం మన జీవితాన్ని రక్షించి ధైర్యం, శక్తి మరియు శుభఫలితాలను ప్రసాదిస్తుందని విశ్వాసం.